హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ అయితే నర్సరీ నుంచి అయితే మొక్కలు తీసుకొచ్చిన. ఇంకా ఇది కొంచెం గోల్డ్ షేడ్ కొంచెం వైట్ షేడ్ కలిపినట్టుగా ఉంది. ఇదొకటి డబల్ షేడ్ అనమాట. ఇంకా ఇది మా పాపకి చిన్న పాపకైతే బాగా నచ్చిందనమాట. ఈ చిట్టి రోజు అయితే పొయ్యి నుంచి ఇది పట్టుకుని కూర్చుంది. చిట్టి రోజు తీసుకుందామంటే చాలా బాగా అనిపించింది మొక్క. ఇంకా కలర్ కూడా చాలా బాగుంది. ఇది తీసేసుకున్నాను. ఇంకా ఒకటైతే ద్రాక్ష, ఇదైతే కింద పెడదామని చెప్పి తీసుకున్నా. ఇంకా మొన్న ఎండాకాలం ఇంకా అదైతే పోయిందనమాట. ఇంకైతే దీంట్లో ఎన్ని ఉన్నాయంటే 4 మొక్కలు అయితే ఉన్నాయి కరివేపాకుకి. అందుకే తీసుకున్నాను. ఒకటి వచ్చినా ఊడిపోయినా ఉంటాయి కదా అని చెప్పేసి తీసేసుకున్నా. ఇంకా ఇది వచ్చేసి స్వీట్ లైమ్ తీసుకున్నాను. చాలా హెల్త్కి మంచిది అన్నారనేసి తీసుకున్నానండి. ఇంకా ఇలాంటి మొక్క అయితే మన దగ్గర కూడా లేదు. లెమన్ అయితే ఉంది కింద, కానీ ఇంకా కాయలు అయితే కాయట్లేదు. ఇంకా ఇది వచ్చేసి టేబుల్ నిమ్మది, ఆడ పండు ఊడిపడి ఉండే అనమాట. ఇంకా చెట్టు ఎందుకు కొండం మళ్ళీ అనేసి ఈ పండు పడిపోయింది కదా తీసుకున్నాను. దీంట్లో విత్తనాలు ఉన్నాయన్నమాట. మంచిగా చాలా బాగా రెడీ అయిపోయినాయి విత్తనాలు అనేవి. ఇంకా దీని నుంచి అయితే గ్రోత్ చేద్దామని చెప్పేసి తీసుకున్నా. ఇంకా వీటిని మళ్ళీ ఇంకా చుక్కకూర ఇంకా నా దగ్గర ఉండే మొన్న ఇల్లు కొంచెం అది చేసేటప్పుడు మరి ఎక్కడ పెట్టేసినామో తెలియదు. ఇల్లు చేసేటప్పుడు అయితే ఇంకా అందుకనే ఏ విత్తనాలు అనేవి దొరకలేదు. ఇంకా తీసుకొని వచ్చిన చిక్కుడుకాయ, చుక్కకూర, బెండకాయ, అలాగే వంకాయ, ఇంకా పాలకూర, గోంగూర, బీట్రూట్ మా వాడు చాలా ఇష్టపడి తీసుకున్నాడు. మమ్మీ ఈసారి బీట్రూట్ కూడా పెడదామని చెప్పేసి అందుకే బీట్రూట్ కూడా తీసుకున్నాను. ఇంకా వాడైతే ఇంకా నేనే ఇవాళ అయితే మొత్తం పెడతాను చెట్లు అని చెప్పి చెప్పిందనమాట. సర్లే అన్నాను నేను కూడా. వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మనం ఎందుకు కాదనాలి. అలాగే ఇలాంటి చిన్న చిన్న పనులు అనేవి చెప్తా ఉంటేనే ఏది ఎలా గ్రోత్ అవుతుంది, ఏది మంచిది ఏది చెడుది అనేది తెలుస్తుందండి. ఇంకా ఇప్పుడైతే వీటిని వాడి చేత్తోనే నాటిస్తాను. ఇంకా ఇప్పుడు వచ్చేటప్పుడు అయితే దారిలో ఈ చేమంతి మొక్క ఉండే, అంటే తెలిసిన వాళ్ళ దగ్గర, ఇది కూడా తీసుకున్నాను. ఇంకా ఇలా ఫ్రీగా వచ్చినప్పుడు తీసుకోవాలి కదా మనం, కొంచెమైనా సరే అని చెప్పేసి తీసుకున్నా. ఇంకా దీన్ని కూడా పెట్టేసుకుందాం. ఇంకా నిన్నైతే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినమాట. అక్కడ నుంచి తీసుకొచ్చిన ఇవి కనకాంబరం మొక్కలు తీసుకొచ్చాను. కొన్ని అయితే కనకాంబరం విత్తనాలు కూడా తీసుకొచ్చిన. ఇంకా వాటిని కూడా టబ్లో వేసిన. ఇంకా ఇది టేబుల్ నిమ్మ ఉంది కదా, దీన్ని అయితే మనం దేంట్లో రిపోర్ట్ చేద్దామా అని చూస్తూ ఉంటే మొన్న పసుపు పెట్టాను కదా, దానికి ఆర్డర్ చేసిన అనమాట. ఈ డబ్బాకి మంచిగా హోల్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఈ డబ్బాలో కొంచెం మట్టి వేసేసి అయితే మనమైతే ఇప్పుడైతే పెట్టేద్దాం. ఇంకా మావాడైతే నేను పెడతానని చెప్పేసి పెడుతున్నాడు. ఇంకా కొంచెం బకెట్లోంచి మట్టి తీయమని చెప్తే తీసి దాంట్లో నెమ్మదిగా వేస్తున్నాడు. తీయమ్మా, తీసి అందులో ఓకే. ఇప్పుడు ఈ విత్తనాలు ఉన్నాయి కదా, ఈ విత్తనాలని తీసి పెట్టేసి ఎన్ని వచ్చాయి అసలు 4 విత్తనాలు అయితే వచ్చినాయి. ఈ 4 విత్తనాలు అయితే ఇస్తున్నాను. ఇందులో పెట్టేసి మామూలుగా పెట్టేసి కూర్చోద్దు, నో అట్లా పెట్టేసి 5 వచ్చినాయి. పెట్టేసి ఇట్లా ఒక్క దగ్గరగా వేయరా, మంచిగా వస్తాయి. వేసే 5 ఒకేసారి. ఇప్పుడు వేసినావా, కొంచెం మట్టి తీసుకొని వేసేసేది వాటిపైన. నొక్కొద్దు, క్లోజ్ చేసేసే. ఇంకా ఇక్కడ పైన కూడా హోల్స్ ఉన్నాయి, హెయిర్ అనేది పోతుంది. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ వర్షాకాలము, వర్షం వస్తే కూడా మనకి ఏంటంటే మట్టిలో ఉన్న విత్తనాలు అనేవి పైకి వచ్చి వర్షానికి వెళ్ళిపోతాయి. అందుకని చెప్పేసి ఈ డబ్బా మంచిగా ఉపయోగపడ్డదనమాట. మీ దగ్గర కూడా ఉంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగుంది డబ్బా. పైన కూడా 2 హోల్స్ వచ్చినాయి, అలాగే కింద కూడా 4 హోల్స్ వచ్చినాయి. అంటే ఇక్కడ నుంచి వాటర్ వచ్చినా ఇటు నుంచి వెళ్ళిపోతాయి అనమాట. మనకి ఇత్తులు అయినవి ఏం డ్యామేజ్ కాకుండా ఉంటుంది. ఇక దీంట్లో పెట్టడం వలన ఏంటంటే మంచిగా రిపోర్టింగ్ కూడా ఈజీగా ఉంటుంది అనమాట. కొంచెం 4 ఆకులు అలా వచ్చిన తర్వాత ఇది ఓపెన్ చేసేసి ఇంకా నాటేసుకోవడమే. చూద్దాం అసలు వస్తాయా రావా, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను నేను కూడా. ఇదిగోండి, నిన్న వచ్చేటప్పుడు ఇది అమ్మమ్మ వాళ్ళ ఇంటి నుంచే తీసుకొచ్చిన
మనం పువ్వుల మధ్యలో అల్లుతాం కదా ఆకనమాట. అక్కడ 2-3 ఇక్కడ 2-3 మొక్కలు అయితే నాటాను. ఎలా వస్తుందో చూద్దాం. అంటే ఇది డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు అనేవి నేను ఎలాగో రీపోర్ట్ చేస్తాను కాబట్టి దీంట్లో పెట్టిన అనమాట. ఇవి తీసి వేరే దగ్గర నాటుకుంటాను. ఇవి ఒక్క మొక్క ఉంటుంది, అయితే ఈజీగా ఉంటుంది అనమాట. ఇది చుట్టూరా వచ్చేస్తుంది, ఇది అనేది ఎదిగిపోతుంది. ఈ సైడ్ మొక్కలన్నీ నేను వేరే పాట్లో రిపోర్ట్ చేసుకుంటా, ఇబ్బంది లేకుండా ఉంటుంది. అప్పటి వరకు మంచిగా ఏర్లు అనేవి మట్టిలోకి దిగి స్ట్రాంగ్గా ఉంటుంది చెట్టు అని చెప్పేసి ఇలా పెట్టేసిన. ఇంకా దీంట్లో అయితే మొన్న కాకర విత్తనాలు నాటేశాను, నా దగ్గర ఉండనమాట. అవైతే నాటిన చూడండి ఎంత బాగా మొలకలు అనేవి వచ్చేసినాయో. ఇంకా ఈ బచ్చల కూర ఈ ఉన్న టబ్లో అయితే చెట్టు అయితే పెట్టేద్దాము. ఎందుకంటే ఈ బచ్చల కూర మనకి మొత్తం ఇయర్లీ మొత్తం ఉండదు కదా. అయితే దీనిలో అయితే మనం కొన్ని పెద్ద మొక్క పెట్టేసుకున్నాం అనుకోండి, అది వచ్చినన్ని రోజులు వర్షాకాలం ఉన్నంత మట్టుకు అలా వస్తుంది. అది పెద్దగా అయ్యి తీగ జాతి కదా, కొన్ని రోజులే వస్తాయి అన్నమాట. వెళ్ళిపోయిన తర్వాత మనకి మొక్క అనేది ఇందులోనే ఉండి బాగా వస్తుందని చెప్పేసి దీంట్లో అయితే నేను టబ్ కూడా చాలా పెద్దగా ఉంది కదా, కలేమాకు మొక్క వేసుకుంటానండి. దీంట్లో కలేమాకు మొక్క వేసుకుంటే ఏంటంటే 4 మొలకలు ఉన్నాయి కదా, 4 మొలకల్లో మనకు 2 వచ్చినా చాలు. ఎంచక్క దీంట్లో వేసుకుంటే కొంచెం పెద్దగా వచ్చేసి చాలా బాగా వస్తుంది. అందుకని చెప్పి దీంట్లో వేస్తున్నా. చూసారా, నేను పెడతానని చెప్పి ఎంత ఇంట్రెస్ట్గా తీసుకున్నాడు. ఇప్పుడు పెట్టరా అని అంటే అసలు ఎట్లా పెట్టాలి అని అడుగుతున్నాడు. నెమ్మదిగా చింపాలి కవర్. కత్తెర ఉండే కదా సీజర్. ఇంకా నిన్నైతే వర్క్ చేసేటప్పుడు క్లాత్తో మొత్తం చెట్లకి కట్టేసిన కదా, సీజర్ ఉందన్నమాట ఇక్కడే. ఇంకా తీసుకొచ్చేసి అయితే కట్ చేసి ఇస్తున్నాను. చూడండి, పెట్టాలంటే ఎంత కష్టం చూసినావా. కాకపోతే మనం తెంపుకొని పాడు చేయాలంటే మట్టుకు అంత ఈజీ. అందుకే వీడితో నాటిస్తున్నాను. వాడు కూడా బాగా ఇంట్రెస్ట్గా అయితే నాటుతానని చెప్పేసి నాటుతున్నాడు. తీసేవారా కవరు? నెమ్మదిగా దిగి డ్యామేజ్ కాకుండా తీయాలి. ఇంకా వీళ్ళు చూడండి ఎంత చక్కగా చూస్తున్నారో వాడు చేసిన కొద్ది అయితే. నువ్వు కూడా నాటుదు బాగా రా, ఇంకా నాటేద్దాం. చేసిన చూడు పెట్టేసి ఇంకో లోతుగా పెట్టేసి. ఈ చెట్టు నువ్వు నాటిన ఒకటి, దీని కేర్ మొత్తం నువ్వే చూసుకోవాలి, సరేనా? నాటిన చెట్లు నేనే చూసుకుంటాను. అట్లని కాదు, చూసుకోవాలి. మేము చిన్నప్పుడు మా స్కూల్లో ఇట్లానే చెట్లు నాటిపించేది. అయితే ఏం చేస్తుండే, వాటికి కావలసిన నీళ్ళు అట్లాగే ఇట్లా నీళ్ళు నిలవడానికి గుంతలాగా తవ్వి డైలీ వాటర్ పోసేది తెలుసా. ఇప్పుడు మేము వెళ్ళి నాటిన చెట్లు అయితే ఎంత పెద్దవో అసలు ఊహించలేవు తెలుసా. మొన్న స్కూల్ చూపించినా కదా, చూసినావు కదా పెద్ద పెద్ద చెట్లు, అవి నాటినాం మేమైతే. మా చిన్నప్పుడు మా సార్ వాళ్ళు నాటిచ్చేది. వాటర్ ఏమొద్దు, చాలా పచ్చిగా ఉంది. ఇంకొక చెట్టు నాడదాం. ఇంకా వీళ్ళు చూడండి, వాళ్ళకి ఇష్టమైన చెట్టు వాళ్ళే నాటుతారంట. వీళ్ళు కూడా తీసుకొని గొడవ స్టార్ట్ అయిపోయింది. సరే, అది చెల్లి ఇష్టంతో తెచ్చుకుంది కదా, అది చెల్లి నాటుతుంది. ఈ వైట్ రోజ్ ఉంది కదా, ఆ వైట్ రోజ్ నువ్వు నాటు, ఓకేనా? ఎస్. ఈ పాట్ అయితే బాగుంటుంది అనిపించింది. ఇది బకెట్ కొంచెం పెద్దగానే ఉంది, మరి చిన్నది కాదు మరి పెద్దది కాదు. కాకపోతే టేబుల్ రోజుకు ఇది సరిపోద్దేమో అనిపిస్తుంది. ఇంకా వర్షం పడడంతో కొంచెం మట్టి అనేది గట్టిగా అయిపోయి ఉంటుంది అని చెప్పేసి ఇంకేం చేశానంటే కొంచెం మట్టి దీంట్లోకి తీసుకుంటున్నాను, చాటలోకి. ఎందుకంటే మొన్న తీసుకొచ్చి అంతా క్లీన్ చేసినప్పుడు చాట అనేది ఇక్కడనే పెట్టిన. ఇంకా దీంట్లోకి అయితే కొంచెం మట్టి తీసి పక్కన పెట్టుకుంటాను. ముళ్ళు ఉండిపోయిందిరా బాబు, కుచ్చుకుంది. చూసారా ఎంత బాగా వస్తుంది, ఎంత గుల్లగా ఉందో మట్టి. కొంచెం ఇలా అనేసరికి చాలా బాగా వచ్చేసింది. ఇంకా ఈ మట్టిని కొంచెం తీసేసినాం అనుకోండి, మనకు చెట్టు నుంచి వచ్చిన మట్టి కూడా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి కొంచెం తీసి పక్కన పెడుతున్నాను. తర్వాత మళ్ళీ అది పెట్టినాక మళ్ళీ వేసుకుంటాను. ఇట్లా గుంత అయితే చేస్తున్నా, సరిపోతుంది. ఇంకా ఇలా చేసిన అనమాట, సరిపోతుంది. ఇప్పుడు నీకు చెట్టు లేవదు, ఎలా నాటుతావు మమ్మీ? సరే. ఇంకా మా వాడైతే హెల్ప్ చేస్తున్నాడు కట్ చేసి. నేను వాడికి చెప్పాను కదా, ఇంకా ఒకసారి చెప్తే వాళ్ళకి వచ్చేస్తుంది కదా. ఇంకా మంచిగా హెల్ప్ చేస్తుండు వాళ్ళ చెల్లికి అయితే. తీస్తున్నారు చూడండి. అయిందారా?
హాయ్ బాబాయ్ కట్ చేసి అది చూడండి కవర్ అనేది మా బుడ్డది ఎట్లా పీకుతుందో. వచ్చిందా బంగారం? నెమ్మదిగా తీసి అందుకే నీకు నాటనికి రాదు. అన్నయ్య తీసిస్తాడు కదా, ఇవ్వచ్చు కదమ్మా. సరే చలికి చిన్న మళ్ళీ ఏడుస్తుంది. అబ్బా ఎంత బ్యూటిఫుల్ చూడడానికైతే. వీళ్ళు ఇంత మంచిగా నాటుతుంటే అయితే మనసుకి ఎంత ఆనందంగా ఉందో వాళ్ళకు కూడా నాకు కూడాని. చూసారా మట్టి అయ్యి బాబోయ్ చక్కగా నాటుతుందో చూసారా. ఇట్లా చిన్న చిన్న పనులు చేపిస్తే వాళ్ళకు కూడా ఎట్లా చేయాలో తెలుస్తుంది. అట్లనే ఇంట్రెస్ట్గా ఉంటుంది అనమాట. వాళ్ళు కూడా మంచిగా టైంపాస్ చేస్తారు. అయిపోయిందా బంగారం? అది అక్క చెట్టు నీకు చామంతి ఉన్నాయి నాడు బాబు. నా ఫేవరెట్ ఫ్లవర్ నాటుతుంది, నాకు ఇష్టం లేదు. వాటర్ వస్తాం మమ్మీ పాపం. అయితే ఇదిగో చెట్టు పెట్టంగానే వాటర్ పోస్తా అంటాం, పోస్తుండు పాపం అంట. పోయిండ్రా కొంచెం చెయ్యి కూడా కడుక్కుంటాను. ఓకే ఇంకా మళ్ళీ తీయాలి కదా మనం, ఇంకా వేరే చెట్లు నాటాలి కదా. చాలా వచ్చాయి. ఇంకా మా పెద్ద కూతురు అయితే ఆ ఫ్లవర్ది నాటుతుందంట, గులాబీది. చూడండి ఎంత పట్టుకుందో, చిన్న పాపని ఎత్తుకున్నట్టు ఎత్తుకుంది. దామ్మ నాటేద్దు అది కూడా నాటేయండి. ఇంకా కట్ చేస్తారు నీకు చిన్నగా ఉన్నావు కదరా, రాదు. ఇలా కట్ చేసి నాటుతున్నారు. చెట్టుతో పాటు ఒక నత్త కూడా వచ్చింది, ఇదిగోండి చిన్న నత్త. దీనైతే దీంట్లోనే వేసేద్దాం. ఇంకా దీనైతే దీ పట్టుకో పప్పు, పైకి లేపు, అట్లనే పట్టుకో లేపు. ఇంకా గులాబీని అయితే ఈ పెద్ద బకెట్లో అయితే నాడుతున్నాను. ఇంకా దీంట్లో కూడా గుంత అయితే తీసేస్తున్నాం, మట్టి కొంచెం తీసేస్తున్నాం, దీంట్లో పెట్టేద్దామని. ఆగబెట్ట ఇంకొంచెం రా, ఇంకా పెట్టేసి. ఇదైతే మా పెద్ద పాప తలా ఒక చెట్టు నాటేస్తున్నారు. ఉల్టెందుకు పెట్టింది? బాగానే పెట్టిందిరా, కొంచెం ఇట్లా అంటే అయిపోయాయి. చెల్లికి తెలియదు కదా. ఒక నిమిషం, ఇప్పుడు మట్టి వేసేస్తే సరిపోతుంది. ఇంకా వాటర్ కూడా పోస్తారు. 2 days అయ్యాక రిపోర్ట్ చేద్దాము, వద్దులే అని అంటే అస్సలు ఆగట్లేదు అనమాట. ఇలా ఎగ్జైట్మెంట్ ఆపుకోలేకపోతున్నారు. అందుకని ఇంకా నేను కూడా సైలెంట్గా సర్లే చేయండి మీ ఇష్టం, కానీ ఇంకేం కావాలి అనేసి సైలెంట్గా ఉండిపోయాను. ఇంకా దీంట్లో అయితే ఈ చామంతి నార అనేది నాటుదామని అయితే ఫిక్స్ అయిపోయాము. ఎందుకంటే దీంట్లో డ్రాగన్ మొక్క ఉంది. ఆ డ్రాగన్ మొక్క పెద్దగా అయ్యేలోపు ఇదంతా స్ప్రెడ్ అయిపోతుంది అన్నమాట చామంతి నారు. అందుకోసమనే దీంట్లో నాటుతున్నాను. ఇందులో ఫస్ట్ కూడా చామంతిదే ఉండే, చాలా బాగా ఫ్లవర్స్ వచ్చినాయి. ఇది మొత్తం బకెట్, ఇది టబ్బు మొత్తం స్ప్రెడ్ అయ్యింది. స్ప్రెడ్ అయ్యి చాలా బాగా మంచిగా ఎదిగిందనమాట చెట్లు. కానీ ఇక మేము ఊరు వెళ్ళినాము, అట్లా అనుకోకుండా మా నాన్నమ్మ చనిపోవడం అన్నీ ఒకేసారి అయ్యేలోపు ఇంకా చెట్లు అనేవి వెళ్ళిపోయాయి. ఇంక ఇప్పుడైతే ఇది మళ్ళీ నాటుతున్నాను చామంతిది. చూడండి ఈ వేరు అనేది మట్టిలోకి వెళ్ళేలా చూసుకొని ఇంకా ఇక్కడ వరకు నాటేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ నుంచి కూడా మనకు స్టెమ్స్ అనేవి మంచిగా వస్తాయి. ఈ వర్షాకాలంలో బాగా కూడా అతుక్కుంటుంది అనమాట చెట్టు అనేది. ఎంత బాగుండేనో అసలు. ఈ టబ్బు మొత్తం స్ప్రెడ్ అయిపోయిన ఉండే ఫస్ట్ వేసింది అయితే. ఇంకోండి ఇంకొక చిన్నది ఉంది వేరుతో సహా, ఇది కూడా పెట్టేస్తున్నా. కావాలంటే మనం వేరే దగ్గర కూడా పెట్టుకోవచ్చు, ఇది మంచిగా వచ్చిన తర్వాత. ఇట్లా వేరుతో తీసుకుంటే మంచిగా అతుక్కుపోతుంది అనమాట, ఏం డ్యామేజ్ కాకుండా ఉంటుంది చెట్టుకి. చూద్దాము ఎంతవరకు అతుకుతాయో ఏంటో మరి.
ఇంకా దీంట్లో అయితే గంగవాయల కూర ఉంది, కొంచెం తోటకూర ఉంది, ఒక గోంగూర ముక్క కూడా ఉందన్నమాట. దీన్ని అయితే మనం తీసేసుకోవాలి. ఈ గంగవాయల కూరని అయితే తీద్దామనేసి అనుకుంటున్నాను. చిక్కుడుకాయ విత్తనాలు అయితే నాటుతున్నాము. ఇంకా కొన్ని విత్తనాలు అయితే ఇందులో ఉన్నాయి, కొన్ని అయితే వేసి చూస్తున్నాను. మా పాప నేను వేస్తానని చెప్పి తీసుకుంది. నువ్వు కొన్ని వేయు, ఎదుగో నువ్వు కొన్ని వేయు, ఇంకా నువ్వు కొన్ని, చాలు తలా కొన్ని వేయండి. టబ్లో వేపిస్తున్నా. ఇంకో వేసేసేయండి అమ్మ దీంట్లో. ఇవి అయితే వేసిన తర్వాత మొలకలు వచ్చిన తర్వాత అయితే మంచిగా ఇంకా రిపోర్టింగ్ చేసుకోవచ్చు ఈజీగా అని చెప్పేసి వేసేసి ఒక దగ్గర వేసేమా. నువ్వు కూడా వేయరా బంగారం. ఇంకా మట్టి వేద్దాం. ఈ మొలకలు వేసిన తర్వాత కొంచెం 4-5 ఆకులు రాగానే పెట్టేయచ్చు. 30 రూపీస్ ప్యాకెట్. చూసారా ఎన్ని విత్తనాలు వచ్చాయి? కొన్ని వచ్చినాయి. ఈ విత్తనాలలో 2 రాళ్ళు కూడా వచ్చినాయి అన్నమాట. ఒక వరిగింజ కూడా వచ్చింది. ఇంకా ఈ పసుపు వేసాను కదా దీంట్లో, అలాగే దీంట్లో ఈ పసుపు వేసిన దాంట్లో అయితే వేస్తాను. ఎందుకంటే మనకు పసుపు మొత్తం ఎదిగేలోపు ఈ గోంగూర అనేది ఆల్మోస్ట్ అయిపోయే స్టేజ్లో ఉంటుంది కాబట్టి. ఇంకా దీంట్లో అయితే పొద్దున మా అమ్మమ్మల నుంచి తీసుకొచ్చిన కనకాంబరం విత్తనాలు కూడా వేసిన. ఇంకోండి అవి అయితే రిపోర్ట్ చేస్తాము మొలకలు రాగానే, అందుకనేసి ఇందులో వేసేసిన. ఇదిగో నేను హోల్ చేసిన దగ్గర వేయనా 2-3 అలా వేసేసి ఇలా హోల్స్ అయితే పెట్టి ఇస్తాను. మనం అంటే నాటుతాం కానీ తెలియదు కదా, అందుకని హ్యాండ్తో హోల్ పెట్టేసి ఇస్తున్నా. 2 అలాగే ఇవి కొంచెం తొందరగా అయిపోతాయి అన్నమాట. చాలా తొందరగా కూడా వస్తాయి మొలకలు అనేవి. ఇంకా వేరే టబ్లో చూద్దాము. చేశాను దీంట్లో కూడా వేస్తున్నా. 2 వేసేసేనా, ఎక్కువ వేయద్దు, మంచిగా వస్తాయి. 2 వేస్తే ఒకటి వేస్తే ఒకటైనా మంచిగా హెల్తీగా ఉంటుంది అన్నమాట. వేసేసి ఈ డబ్బు కూడా ఖాళీగా ఉంది. ఇంకా చాలా టబ్బులు ఉన్నాయి. అవన్నీ ఇక్కడైతే నేనైతే సర్దేసి పెట్టేశాను. ఇంకా వీటన్నిటిని తీసి హోల్స్ పెట్టేసి మట్టి అనేది తీసుకొచ్చేసి పెట్టేయడమే. కూడా రెడీగా ఉందన్నమాట. మట్టి అవన్నీ వేసేయాలి. హోల్స్ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా అయిపోయింది, క్లోజ్ చేసేసి లైట్కి ఇట్లా క్లోజ్ అంటే క్లోజ్ అయిపోయింది. రైతులు చేసేది వేరు, మనం చేసేది చాలా చిన్నది బిడ్డ. పసుపు కనిపిస్తుంది, ఇది మొలపెట్టింది. ఇంకా బ్రింజాలు కూడా వేస్తున్నాం. కొన్ని విత్తనాలు అయితే మిరపకాయలాగా ఉంటాయి. ఈ రోజ్ ప్లాంట్లో పెట్టేసి మనం మొలకలు వచ్చినాక ఎలాగో తీసేస్తాం కదా కొన్ని. ఇంకా చిటికడైతే తీసుకున్నాం, ఇట్లా వేసేస్తున్నాం. అయ్యి బాబాయ్ చేతి పచ్చిగా ఉండడం వలన చేతికైతే అతుక్కుపోతుంది. వీటిని నేతిగా క్లోజ్ చేస్తాం. మొలకలు వచ్చిన తర్వాత అయితే మంచిగా రీపాడ్ చేసుకునేటప్పుడు లోపు మంచిగా వెదిగే లోపు అయితే మనమైతే కుండీలు రెడీగా పెట్టుకుందాం. ఇంకా లేడీ ఫింగర్ కూడా వేసుకున్నాం. ఇవైతే చాలా వెరైటీగా గ్రీన్ కలర్లో వచ్చినాయి అసలు. ఇంకా వీటిని అయితే ఈరోజు ప్యాంట్లో వేస్తున్నా. మొలకలు వచ్చాక నేను ఇలాగూ పెడతాను కాబట్టి ఇట్లా వేసుకుంటున్నాను. ఇంకా అప్పటిలోపు మనకు టబ్స్ కూడా లేవు కదా, అందుకోసం అని చెప్పేసి. ఇంకా ఉన్నాయి చిన్న చిన్నవి ఉన్నవి, కాకపోతే వాటిని ఏం చేస్తున్నా అంటే ఖాళీగా ఉన్నాయి కదా, మనం మొక్కలు తేవడానికి ఎంత టైం పడుతుందో ఏమని చెప్పేసి అప్పటిలోపు మెంతికూర వస్తుందని చెప్పేసి ఇట్లా మెంతికూర అయితే వేసిన అనమాట. అందుకోసమనే ఈ మెంతికూర వచ్చేసింది అనుకోండి, మనకైతే మొక్కలు అనేవి దీంట్లో విత్తనాలు వేసేసుకొని మొక్కలుగా వచ్చిన తర్వాత దాంట్లోకి చేంజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంది. ఇంకా స్టార్ట్ అయిపోయినాయి, చిన్న చిన్నగా వస్తాయి. ఇంకా చూడండి వర్షానికి తేలిపోయాయో, అందుకనే నేనేం చేసిన అంటే అలా తేలుకున్నాయి కాబట్టి పెట్టిన అనమాట. నేను ఎంత వచ్చినా దీంట్లోనే ఉంటుంది. ఇంకా ఈ చుక్క కూర కూడా కట్ చేస్తున్నాడు. ఇంకా వద్దని చెప్తున్నా, వద్దు బెట అవి తర్వాత వాడదాం అన్నీ ఒకే అంటే కూడా మంచిగా ఉండదు. పాట్ ఖాళీ లేవు కదా,
పప్పు 2 బకెట్స్ ఖాళీ ఉన్నాయిరా, అక్కడ వేసేద్దాం, తీసుకో. మంచిగానే ఉంటాయి. ఆ 2 బకెట్స్లో వేసేద్దాం, తీసుకో. ఇక్కడ ఈ 2 బకెట్స్లో ఏమీ పెట్టలేదు అసలు. ఇవి కారణయి అసలు విషయమే గుర్తు. దీనికి కూర విత్తనాలు అయితే వేస్తున్నా. ఇవి కూడా మొలకలు వచ్చాక చేయడమే. వేసేనాను. ఇంకా దీంట్లో అయితే వేసేసినాం చుక్కకూర. క్లోజ్ చేద్దాం జావ. ఓకే, అయిపోయింది. ఇంకా ఈ 2 మొక్కలు బ్యాలెన్స్ అయిపోయినాయి. వీటిని కూడా పెట్టేసుకోవాలి. దీనికోసం కొంచెం పెద్ద టబ్ అయితే బాగుంటుంది అయితే అనుకున్నాను. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ టబ్లో అయితే దానిమ్మ చెట్టు ఉండే, చాలా పెద్దగా కాయలు కూడా వచ్చినాయి అనమాట. కానీ మేము ఎప్పుడు తినలేము, అంతలోనే ఎండిపోయింది. ఇక దీంట్లో మొత్తం గంగవాయిల కూర ఉందన్నమాట. మొన్న కూడా తెంపి కర్రీలో వేసేసాము. పెద్ద మొక్కలు ఉంటాయి, ఇంకా చిన్న అలాగే ఉండిపోయినాయి. ఇంకా ఈ వేస్ట్గా ఎందుకు చేయడం అని చెప్పేసి ఇంకా 2 టబ్బుల్లో కూడా ఉంది కదా, అది ఇది అయితే సరిపోద్దేమో అని చెప్పేసి ఆ ఆకులన్నీ గంగవాయిల కూర అన్నీ పీకేసి ఈ టబ్ని అయితే కిందకి దింపి మొత్తం తీసేసాను అనమాట. చూడండి ఎంత పెద్ద ఏర్లో, అసలు టబ్బు మొత్తం ఏర్లే ఉండిపోయాయండి. అందుకే చాలా టైం పట్టింది తీయడానికి. చాలానే ఉన్నాయి. స్వీట్లు ఏమంది పోయడం పెద్దగా ఉన్నాడు అనమాట మా బాబు. స్వీట్లు అయిపోతుంది కదా, ఇంకా దాని చెప్పేసి ఒక 2 డేస్ ఆగదామంటే వీళ్ళు ఎక్సైట్మెంట్ అస్సలు ఆగట్లేదు. ఇంకా దీంట్లో అయితే పెట్టేస్తున్నాను. ఎందుకంటే ఇట్లా పెద్ద సైజులో ఉన్న టబ్లో అయితే మనం ఇలాంటి పండ్ల మొక్కలు నాటుకున్నాం అనుకోండి, కొంచెం చెట్టు కూడా ఎక్కువగా ఎదుగుతుంది. అలాగే మనకు కాయలు కూడా మంచిగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు చిన్న టబ్బుల్లోని కాయలు రావాలంటే రావు. అందుకోసం అని చెప్పేసి నేనైతే పెద్ద టబ్లో అయితే పెడుతున్నాను. ఇంకా 2-3 రోజుల్లోనే డ్రాగన్ ఫ్రూట్ మొగ్గలు అనేవి ఇంకాస్త పెద్దవైపోయాయి. చూసారా, ఇంత చిన్నగా ఉండే అవి ఇంతలా అయిపోయినాయి. ఇంకా నేనైతే చెట్టుని ఇంకా దీంట్లో ఉన్నది కూడా తీసేస్తున్నా. వీటిలో వచ్చేస్తుంది కదా, అందుకే ఇది కూడా పీకేసుకుంటే మనకు మంచిగా పప్పులోకైనా పనికి వస్తుంది కదా, ఉట్టిగా ఖరాబ్ అందుకని తీసేస్తున్నా. దీన్ని కూడా తెంపుతున్నాను. ఇంకా కర్రీలోకి సరిపోతుంది, కర్రీలోకి సరిపోతుంది. ఇంకా ఇందులోనే ఒకటి అయితే మంచిగా టమాటో, అలాగే గోంగూర మొక్క కూడా ఉంది. తోటకూర మొక్కలు తీసుకుంటే ఎంత గంగవాయిల కూర తీసేస్తాను కదా, అవి అయితే కొంచెం పెద్దగా ఎదుగుతాయి. ఇంకా తీసేస్తే మనకు తోటకూర మొక్కలు చేయలేదు. చిన్నగా ఇంకా చాలా ఏర్లతో సహా తీసేసుకుంటున్నాను. ఇంకా మనమైతే ఏర్లన్నీ తీసేసి నీట్గా కట్ చేసుకున్న తర్వాత 2-3 సార్లు క్లీన్ చేసుకోవడమే. చూడండి ఇంత వచ్చింది. వీటిని ఇంకా క్లీన్ చేసి దానికంటే చిన్న ముక్కలే కాబట్టి వేళ్ళతో సహా అంటే ఇంతనే వస్తుంది. 2-3 కట్టలు ఇస్తారు 10 రూపాయలు. అది కూడా తర్వాత అయితే మనం నీట్గా మనకైతే గ్లాసులు తెంపటనే అంతగా తెలియదు, అయితే పడేస్తాం కాబట్టి అప్పుడు నీట్గా 2-3 తీసుకొని కడుక్కో తీసుకురాకుండా. ఇంకా దీంట్లో కూడా ఉన్నాయి, ఇది కూడా తెంపేసుకుందాం. ఎంత బాగుందో ఫ్రెష్గా కదా, బాగుందంటే ఏమో మరి ఏమైంది తెలియదు, ఇట్లా వైట్గా ఇట్లా ఖరాబ్ అయిపోతున్నాయి ఆకులు. ఇంకా అది అట్లనే ఉంచేసాం అనుకోండి, అందుకే తెంపేస్తున్నాం, స్ప్రెడ్ అయిపోద్ది అనమాట. చూడండి తీసేసి ఇంకా ఎందుకు వేసేయడానికి అసలు మనసే ఒప్పుతలేదు, చిన్నవైనా సరే తీసేస్తున్నాం. ఒకసారైనా మనకి కనీసం ఎప్పుడైనా మనం మంచిగా తినేయచ్చు, లేదంటే ఆకు మొత్తం పాడైపోతుంది. ఇదిగోండి అక్కడ ఒకటి అట్లా ఖరాబ్ అయ్యిందా, అందుకోసం తీసేస్తున్నా. మనసు ఒప్పుకుపోయినా కానీ ఇంకా ఇట్లా మొత్తం బీకేసి నేనైతే ఏం చేద్దాం అనుకున్నానంటే ఇవన్నీ పెద్దగా అయితే బోల్డ్ అంత ఆకుకూర వచ్చేది అనమాట. కొంచెం ఇది వెడల్పుగా దీంట్లో మనం మంచిగా అవి చుక్కకూర విత్తనాలు వచ్చిన తర్వాత పెట్టుకున్నాం అనుకోండి, చాలా బాగా ఆకులు పాకిపోయి విస్తీర్ణంగా వస్తుంది అనమాట. చెప్పేసి ఇదైతే మొత్తం వెడల్పుగా వాటిని అంతా ఇట్లా గుల్లగా చేసుకున్నాను. ఇప్పుడైతే పాలకూర విత్తనాలు అయితే వేసేసుకున్నాం. చూసారా, చూస్తే కొంచెమే అనిపించింది, మొత్తం గంగవాయిల కూర తీస్తే గిన్నెడు వెళ్ళింది. మంచిగా పప్పులోకి సరిపోద్ది అనమాట వండేకి. ఇంకా పాలకూర విత్తనాలు కూడా కొన్ని తీసి కొన్ని అయితే ఉంచాను. ఇంకా దీంట్లో వేసుకుంటున్నా. అక్కడ ఒక 4-5 ఇక్కడ ఒక 4-5 వేస్తున్నా. లేస్తాయి, ఇవి బాగా లేస్తాయి, తొందరగా వస్తాయి అన్నమాట పాలకూర అనేవి. ఇట్లా మనం చాలా వేస్తున్నా, ఎందుకంటే మళ్ళీ మనం డబ్బుల్లో వేసుకోవచ్చు అని చెప్పేసి ఒక 4-5 ముక్కలు ఉంచిన మిగతా తీసేస్తాను కదా. విడివిడిగా పెట్టుకొని 2 మొక్కలు అలా నాటుకుంటే మంచిగా
ఈల్డ్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. మనం అన్నీ దీంట్లో ఉంచేస్తే కూడా ఇంతే వస్తుంది, అలాగే 2 మొక్కలు ఉంచినా ఇంత కూర వస్తుంది అట్లా. అందుకని వేరే వేరేగా పాట్లలో పెట్టుకుంటాను. సరే అండి, ఈరోజైతే కూరకి పాయల కూర అయితే వచ్చేసింది. ఇంకా ఇంతే. ఇంకా ద్రాక్ష చెట్టు అయితే ఉంది, దానికోసం అయితే కింద నాటాలా టబ్లో వేయాలని ఆలోచిస్తున్నాము. ఓకే అండి, ఈ వీడియో పూర్తిగా చూసి నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.